వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దీనికి సంబంధించి మా మాజీ మంత్రివర్యులు వారి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ డ్యాము పగిలిపోతుంటే చూసి ఊరుకో సోదరా, డ్యామ్ పగలడానికి ఫ్లడ్ ఎంత వచ్చినా 12 లక్షల క్యూసెక్లు వచ్చినటువంటి ఇరిషి కెపాసిటీ జూరా డ్యామ్ ఉంది. డ్యామ్ పగలడం పక్క పెట్టండి, కూడడానికి ఇది కాళేశ్వరం కాదు, ఇది జూరాల డ్యామ్ కట్టింది కాంగ్రెస్ కట్టిన డ్యామ్ ఏది కూడా 400-500 సంవత్సరాల కంటే తక్కువ ఉంటుంది. దాని స్ట్రెంత్ అంత గట్టి కట్టింది కాంగ్రెస్. ఈ రోజు జూరాలకు సంబంధించిన కానీ లేకపోతే శ్రీశైలం కానీ లేకపోతే నాగార్జున సాగర్ కానీ ఒక్క రాయి కూడా ఖర్చు కథలనే జరగలే. మరి ఏం చేయాలని ఏం చెప్పాలని అనుకున్నారో మరి తెలియక వచ్చిరో అని ఏమంట ఏదో మాట్లాడాలి, ఏదో చెయ్యాలి. నేను ఒక మాట చెప్తా ఉన్నా, వచ్చినటువంటి మంత్రులకు మాజీ శాసనసభ్యులు కూడా నేను ఎవరు క్రిటిసైజ్ చేస్తాను, కానీ ఆ జూరాలకు నువ్వు అమర్చందకించి పోయేటువంటి జూరా డ్యామ్ వాళ్ళకి కూడా నేను వచ్చినాకనే డ్యామ్ రోడ్ చేసిన పోనీకి రాలేకుంటుండే. ఆ రోడ్డు మీదనే మీరు పోయి మరి ఆ జూరాల డ్యామ్ కట్టింది ఎవరు? టిఆర్ఎస్ గవర్నమెంట్ కట్టిందా? అది కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది డ్యామే కదా జూరాల. మరి కాంగ్రెస్ పార్టీ డ్యామ్ కట్టే కెపాసిటీ ఉంది, ఆ రొటీన్ వర్క్ లో దానికి ప్రతిసారి బడ్జెట్ పెట్టే కెపాసిటీ ఉంది. నేను అడుగుతా ఉన్నా, రిపేర్ కోసం ఎంత బడ్జెట్ పెట్టింది 10 సంవత్సరాల చెప్పండి. 2014-15లో 11 కేట్లు దిగిపోతే రీప్లేస్ చేశాం. నాడు కామెంట్ చేయలే, అది నిరంతర ప్రక్రియ. హైయెస్ట్ గా మరి టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే 17-18లో 51 రూపులు మార్చినాం. 51 రోప్స్, 51 గేట్ల రూపులు మార్చినాం. 51 గేట్ల రూపులు మార్చినప్పుడు జరగని ప్రమాదం మరి 4 గేట్లకు రూపులు మార్చకపోతేనే అయిపోయింది మొత్తం. జూరాల ఎట్లా ఉందంటే భయభ్రాంతులు గురి చేసి ప్రమాదంలోనే డ్యామ్ ఉంది అనేటువంటి మాట. ఇది మన కాళేశ్వరమా? ఒక పిల్లలే కూలిపోతే దాన్నేమో ప్రమాదం లేదంటున్నావు కాళేశ్వరం. అట్లా 3 పుల్లలు కుంగిపోయి బ్రిడ్జి వంగిపోయింది. బ్రిడ్జి వంగిపోయిన పండికేమో మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అదే ప్రమాదం రీప్లేస్ చేస్తే అయిపోతుంది. ఒక డ్యాము 1,00,000 కోట్లతో కట్టినటువంటి డ్యాము బ్రిడ్జే కుంగిపోయి పిల్లలే కుంగిపోయి నిరుపయోగంగా ఉండి ఏం చేయాలని అర్థం కాక తలపట్టుకునే సందర్భంలో ఏం కాదు రిపేర్ చేసుకుంటున్నారు. ఒక రోపు గేటుకున్న రోపు చేంజ్ చేయడానికి ఆల్రెడీ టెండర్ పిలిచినాం. 4 గేట్ల టెండర్కి శాంక్షన్ వచ్చింది, చేస్తుంటే తొందరగా వర్షం వచ్చింది, ఆగింది. ఏమంటే కొంత మాట్లాడేటప్పుడు కూడా కొంత అబద్ధం మాట్లాడితే కొంత అతికినట్టు ఉండాలి కదా. అబద్ధం మాట్లాడిన అతికినట్టు ఉండాలి కదా. 1,00,000 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం మునిగిపోయిందని స్టేట్ అంతా చెప్పి, మీరు కూడా చెప్పి అది కుంగిపోయిందని తమ కూడా ఒప్పుకున్న దాన్ని రీప్లేస్ చేయొచ్చంట. ఒక రోపు రీప్లేస్ చేసేటువంటి ఈ సందర్భాన్ని భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి అందరినీ ఆందోళన చేసి అదేదో అసలు ఎందుకోసం వచ్చిందో నాకైతే నిజంగా ఇప్పటిదాకా అర్థం కాలేదు. కాబట్టి సోదరులారా, ఆ 14-15 11 గేట్లు కానీ 17-18 51 గేట్లు కానీ 21-22 ఒక గేటుకి సంబంధించిన రూపు కానీ ఇప్పుడు 8 రూపులు వస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ. మొన్న కూడా ఫస్ట్ టైం సంగమంలో నీళ్ళు వందడానికి కిందికి పోయినప్పుడు చూస్తే పట్ట రోజు తెగిపోయారు. 10 ఏళ్ళు గ్రీసింగే పెట్టలే సంగమండడానికి 10 ఏళ్ళ గ్రీసింగ్ పెట్టలే. 10 సంవత్సరాలకించి మొత్తం రాష్ట్రంలో నేను మీడియా సోదరులు తెలియదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.